హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. నేను తాతయ్యతో జాగ్రత్తగా మాట్లాడతాను అని ఎన్నాం చెప్తున్నా వినిపించుకోకుండా నేను యువం గారితో మాట్లాడతాను, నువ్వు వెంటనే అక్కడికి బయలుదేరాలి చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్లో గోకి అరెస్ట్ అవ్వడం వల్ల దేశన్ కంపెనీ మెల్లమెల్లగా లాస్లోకి వెళ్తుంది. అప్పుడే యోమ్ కాల్ చేసి, ఇలా మీ కంపెనీ లాస్లోకి వెళ్ళిన వెంటనే దాన్ని సేవ్ చేయడానికి నువ్వు ఎంటర్ అవుతావు, అలా నువ్వు మీ కంపెనీలో హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటావు అని చెప్పి ఇంక నేను పెద్దనని కలవడానికి వెళ్తున్నాను, అలా మనము ఇంక ఫైనల్ స్టెప్ వేయబోతున్నాము అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అలా యోమ్ వాళ్ళ పెద్దనని కలిసి, ఇలా మొత్తం దేశానికి హయ్యెస్ట్ పొజిషన్లో ఇల్దుని పెడదాం అనుకున్నాను, తను నాకు చాలా లాయల్ అని చెప్తే, అదేనండి మనిద్దరికి అని అంటాడు. నువ్వు ఆ అకౌంట్లో ఎత్తిపెట్టిన ఆ అమౌంట్తో నేను నా చాలా పాలిటిక్స్ని ప్లాన్ చేసుకున్నాను అని చెప్తే, నా పాలిటిక్సా? లీ చాలా సెల్ఫిష్ అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది అంటూ కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు. చైర్మన్ ఇల్దుని రమ్మని చెప్పడంతో చైర్మన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ చీఫ్ చాయ్ కూడా ఉంటాడు. ఇంక నేను బయలుదేరుతాను అంటూ వెళ్లే ముందు, నేను దాంగ్జూని హాస్పిటల్లో కలవచ్చా అని చైర్మన్ అడిగితే, తను నిన్ను ఎలాగో గుర్తుపట్టాడు, ఇంకేం వెళ్తావు అని అడుగుతాడు. కానీ అతనికి సుపీరియర్ లాగా నాకు కలవాలనుంది అని చెప్తే, అంతకంటే ఇంపార్టెంట్ నీ చేతిలో ఇప్పుడు దేశన్ కంపెనీ ఉంది, ఆ విషయాలు చూసుకో అంటూ పంపించేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో ఇల్దుకు అస్సలు అర్థం కాదు. ఇలా నేను చీఫ్ చాయ్ని వైస్ చైర్మన్ చేద్దాము అని డిసైడ్ అయ్యాము, కానీ దాన్ని అమలు పరచలేదు కదా, ఇప్పుడు కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఇంకా బోర్డు మెంబర్స్ అందరినీ పిలిపించి ఈ డెసిషన్ని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను అని చైర్మన్ చెప్పిన వెంటనే, కానీ మీరు నాకు ఈ విషయం ముందే చెప్పలేదే అని అడుగుతాడు ఇల్దు. దాంతో చైర్మన్ సీరియస్గా చూసి, నువ్వు నాకు అల్లుడివే, దాంతోపాటు యోమ్కి ఎంతో ప్రియమైన వ్యక్తివి, దానివల్ల నాకు పెద్ద ఉపయోగమేం లేదు, వాడితో డైరెక్ట్గా ఫైట్ చెయ్యి, వాడికి నువ్వంటేనే భయం పుట్టేలా చెయ్యి, అప్పుడు చూద్దాము, చాయ్ వైస్ చైర్మన్ అయ్యి దాంగ్జూ వెనక్కి వచ్చేస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అనుకుంటాడు చైర్మన్. ఇల్దుకేమో ఫుల్గా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకే వెంటనే చీఫ్ దగ్గరికి వెళ్ళి, నీకు ఒక విషయం చెప్పాలి, బాగా విను, చైర్మన్ గారికి హెల్త్ బాగాలేదు, నీ ముందు చూడ్డానికి బాగానే హెల్తీగా కనిపిస్తున్నా అతనికి ఇలా డిమెన్షియా స్టార్ట్ అయింది, ఇప్పుడు నిన్ను వైస్ చైర్మన్ చేయబోతున్నాడు అని అనుకున్నా దాని తర్వాత అప్రూవ్ చేయలేకపోవచ్చు, కాబట్టి కంపెనీ విషయాలన్నీ ఇప్పటి నుండి ముందు నువ్వు నాతో డిస్కస్ చెయ్యి అని చెప్తాడు. ఇంకా ఇల్దు యోమ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పుడే ఎన్నాం, హుయిచుల్ వాళ్ళ పెద్దమ్మ ఒక హెర్బల్ క్లినిక్కి వెళ్ళి తిరిగి వస్తుంటారు. ఎన్నాంకి హెల్త్ బాగాలేకున్నట్టు అనిపించడంతో తను ప్రెగ్నెంట్ ఏమో అని చెక్ చేయించడానికి తీసుకెళ్తుంది. కానీ కాదు, అదే విషయమే ఇల్దుకి చెప్పిన వెంటనే తాతయ్య విషయంగా అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తే, పెళ్ళి కనుక ఒకవేళ రద్దు చేస్తే అందుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుందని మీరు చెప్పారు కదా, అదే డబ్బునే సంపాదించడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది. అలా ఇల్దు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే, నేను మీ నాన్నని చంపలేదు అని ఇల్దు చెప్పాడు, అది ఎంతవరకు నిజం అని ఆలోచిస్తూ ఉంటుంది. రూమ్లోకి ఎన్నాం వచ్చిన వెంటనే, హుయిచుల్ లీవ్ తీసుకొని ఈరోజు నీకోసం త్వరగా వచ్చేసాను, ఈరోజు మా పెద్దమ్మ అనవసరంగా ఒక హోప్ని క్రియేట్ చేసుకునింది, కానీ మనం కూడా పిల్లల విషయంగా ఆలోచించాలి కదా అని చెప్తే, ఒకవేళ మనకి పిల్లలు పుట్టినా నేను డివోర్స్ తీసుకుంటాను అని అంటుంది ఎన్నాం. ఒకవేళ మనకి పిల్లలు పుడితే నేను డివోర్స్ తీసుకోకుండా ఆపొచ్చు అన్న దాంతోనే నేను ఈ విషయంగా అడుగుతున్నాను, నేను నీ ఫీలింగ్స్ పట్టించుకోలేను, నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, నాకు ఈ డివోర్స్ ఇష్టం లేదు అని అన్న వెంటనే, మీరు రగ్బీ ఎందుకు వదిలేశారు, మీకు ఇష్టం లేని దాంగ్జూని మీ టీం నుంచి బయటికి వెళ్ళేలా చేశానని చెప్పారు, తను వెళ్ళిపోయిన తర్వాత మీకు బోరింగ్ అనిపించిందా, చెప్పాలంటే నన్ను చూసిన 10 సెకండ్లలోనే నేను మీకు నచ్చేశాను అని చెప్పారు అని ఎన్నామంటే, ఒక్క సెకండ్ నిన్ను చూసిన వెంటనే బా ఈ ముందు అమ్మాయి అని అనిపించింది, నీ దగ్గరికి రావడానికంటే ముందు మా పెద్దనాన్న నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నన్ను చాలా బెదిరించారు, కానీ నిన్ను చూసిన వెంటనే నేను ఇష్టపడడం స్టార్ట్ చేశాను, షేర్స్ కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని వింటే, సరేలే ఇలా అయినా నువ్వు నాకు దొరుకుతున్నావు కదా అని అనుకున్నాను, కానీ నేను దాంగ్జూతో పాటు ఉండినాను, తనని వదిలిపెట్టేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అన్న విషయం నీకు తెలిసిన వెంటనే నేను నీ దృష్టిలో ఒక అమ్మాయిలా కాదు ట్రాఫీని అయిపోయాను అని అంటుంది ఎన్నాం. నేను ఒక్కసారి చూసిన వెంటనే ప్రేమించేసిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నేను ద్వేషించే ఒక అబ్బాయిని వదులుకొని వచ్చేస్తుంది అని అంటే నేను నిజంగానే చాలా సంతోషించాను. మరి
దాంట్లో తప్పేముంది అని అన్న వెంటనే డిన్నర్ అయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఎన్నాం లోపలికి వచ్చేస్తుంది. హుయిచుల్ ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే తన ఫోన్లో ఆ వీడియోలో తీసుకున్న స్క్రీన్ షాట్లలో అక్కడ ఉండేది ఇల్దునే అన్న విషయం గమనించి ఆ ఫోటోలు, వాళ్ళ అక్క చనిపోయినప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో గుహు ఫోటోలు వాళ్ళ మామయ్య యోమ్కి పంపిస్తుంది. సేమ్ మీలాగే నాకు కూడా డౌట్ వచ్చింది, తను దాంగ్జూకి హెల్ప్ చేస్తుందా లేకపోతే వాళ్ళ మావయ్య యోమ్కి హెల్ప్ చేస్తుందా అని. ఇప్పుడు సీన్లో రాత్రి కంపెనీలో ఎవరూ లేనప్పుడు గూకి ఒక బ్యాగ్ తీసుకొని తన చేతిలో ఆ పాస్వర్డ్ స్లిప్ పెట్టుకొని పాస్వర్డ్ కొడుతూ ఉంటే అదేమో ఎర్రర్ అని చూపిస్తుంది. అంతలో అక్కడికి ఇల్దు వచ్చి ఆ పేపర్ని లాక్కొని ఇది దేనికి పనికిరాదు, నువ్వు ఎప్పటి నుండి ఈ సేఫ్ నుండి డాలర్స్ తీసుకుంటున్నావు అని అడిగితే అంటే లోపల ఉండేది కొరియన్ వాన్ కాదా, డాలర్సా, అవునా అని ఆశ్చర్యపోతుంది. నువ్వు ఎప్పటి నుండి ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నావు అని అడిగితే నాకు ఈ స్లిప్ బై ఛాన్స్ నిన్న మొన్న అంతకు ముందు రోజు అంటూ కరెక్ట్గా ఆన్సర్ చెప్పదు ఎప్పుడు దొరికిందో అనేది. అయినా నేను ఈ కంపెనీ కోసం జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాను, నా కోసం నువ్వు కానీ నాన్న కానీ ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు, నన్నేం చేయమంటావు, అందుకే ఫస్ట్ టైం కొంచెం క్యాష్ తీసుకుందామని వచ్చాను, మరి నువ్వు కూడా అందుకే కదా వచ్చావు, నువ్వు ఇలా వచ్చావని నేను అందరికీ చెప్పనా అని అంటే మనమిద్దరం ఇలా వచ్చామన్న విషయం చైర్మన్కి చెప్పి కలిసి తిట్టించుకుందాం పదా అని అంటాడు. దాంతో గుకికి కోపం వచ్చి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ మనమిద్దరం ఇది సీక్రెట్ లాగా పెడదాం, ఎవరికి చెప్పేదొద్దు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కిందికొచ్చేసిన గూకి ఇంతకు ముందే ఆల్రెడీ ఆ సేఫ్ని ఓపెన్ చేసి లోపల నుండి గోల్డ్ బార్స్ అవన్నీ తీసుకొని ఉంటుంది. నిన్నటి వరకు ఆ కోడ్ బాగానే పనిచేసింది, అంతలో ఎవరు మార్చేశారు, ఇల్లుకి కూడా ఇలా కోడ్ మారిపోయిందన్న విషయం తెలియదు అనుకుంటాను అని అంటుంది. ఇక్కడ ఇల్దు యోమ్కి కాల్ చేసి ఆ రోజు చైర్మన్ గారు దాంగ్జూతో పాటు మీకు డాలర్స్ గోల్డ్ బార్స్ పంపించారు కదా, అదే రోజే దాంగ్జూ ఇన్నర్ సేఫ్ పాస్వర్డ్ని మార్చేసి తనకు మాత్రమే తెలిసిన పాస్వర్డ్ని పెట్టాడు అన్న విషయం చెప్పిన వెంటనే వాడు అలా చేయడానికంటే ముందే నువ్వే ఒక స్టెప్ తీసుకుని ఉండాలి కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. అలా ఇల్దు ఇప్పుడు చైర్మన్ కుర్చీలో కూర్చొని యోమ్ తనని కలిసినప్పుడు ఒక గన్ కంటే పవర్ఫుల్ అయిన ఆబ్జెక్ట్ నీకు ఇస్తాను అంటూ ఒక డ్రగ్ ఉన్న ఇంజెక్షన్ని ఇల్దుకి ఇస్తాడు. అలా ఈసారి మీరు ఇచ్చిన టాస్క్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అని చెప్తాడు ఇల్దు. ఇంకా ఇప్పుడు యోమ్ వాళ్ళ అడ్మినిస్ట్రేటర్కి కాల్ చేసి చో గురించే ఆలోచిస్తూ మనము మిగతా పనులు చేసుకోకుండా ఆపేయలేం కదా, ఇప్పుడు ఈ పని కనుక బాగా జరిగితే చో వాళ్ళ ఫ్యామిలీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండేంత డబ్బుని నేను ఇస్తాను అని చెప్పడంతో అడ్మినిస్ట్రేటర్ సరే అంటాడు. అలా బయటకు వచ్చి పని మొదలు పెట్టండి అని గుహుకు చెప్పడంతో గుహు ఎన్నాంకి కాల్ చేసి ఇలా మిమ్మల్ని డిన్నర్కి రమ్మని చెప్పారు, బయలుదేరారా అని అడిగితే మేము ముగ్గురమేనా అని అడుగుతుంది. ముందు మీరు వెళ్ళండి, తర్వాత యోమ్ గారు హుయిచుల్ మిమ్మల్ని జాయిన్ అవుతారు అని చెప్పడంతో ఎన్నాం రెడీ అయ్యి బయలుదేరుతుంది. ఎన్నాం ఆ రోజు వాళ్ళ మావయ్యకి ఫోటోలు పంపించింటుంది కదా, అవి చూసిన వెంటనే నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. అలా మాట్లాడేటప్పుడు గుహు నా మనిషే కానీ ఇల్లు మీ నాన్న, మరి అతనికి గనక ఏమైనా జరిగితే లాస్ నీకే కదా అని చెప్పిన వెంటనే మీరు ఇల్దుని దేశన్ కంపెనీకి చైర్మన్ చేయాలని అనుకుంటున్నారు, అతను గనక ఇలాంటి విషయంగా హెడ్లైన్స్లో వస్తే మీకే నష్టం అని చెప్తుంది. కాబట్టి పెనాల్టీ లేకుండా నేను డివోర్స్ తీసుకోవడానికి ఒప్పుకోండి అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది. అలా ఇప్పుడు ఎన్నాం ఫోటోలు గుహు అడ్మినిస్ట్రేటర్కి పంపిస్తాడు. అలా ఎన్నాం తన కారులో బయలుదేరిన వెంటనే అక్కడే ఇంకొక వ్యక్తి ఎన్నాంని ఫాలో అవుతాడు. అతని చేతికి కూడా చోకి ఉన్నట్లాంటి రింగే ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్లో మార్నింగ్ నుండి నైట్ వరకు వాన్ బే దాంగ్జూని చూసుకుంటే రాత్రి చూసుకోవడానికి ఇంకొక పార్ట్ టైం వర్కర్ని అపాయింట్ చేసుకొని ఉంటాడు. అలా ఆమె వచ్చి రాత్రంతా దాంగ్జూని చూసుకుంటూ ఉంటుంది. అలా దాంగ్జూ పడుకొనే ఉంటాడు. అప్పుడే రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ సిరింజ్ని తీసుకొని దాంగ్జూ సెలైన్లోకి ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే దాంగ్జూకి మెలకు రావడంతో అతన్ని తోసి కింద పడేసి కొడతాడు. అప్పుడే హాస్పిటల్కి వచ్చిన ఇల్దు రూమ్ బయట నుండి జరిగేదంతా చూస్తుంటాడు. అలా ఇల్దు గమనించడం దాంగ్జూ చూస్తాడనమాట. ఇప్పుడు దాంగ్జూ ఇల్దుని అటాక్ చేస్తాడా, లేక ఇల్దుని దాంగ్జూని చంపడానికి ట్రై చేస్తాడా, లేక నెక్స్ట్ డే దాంగ్జూ ఇలా ఇల్దు తన మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడన్న విషయం నెక్స్ట్ డే చైర్మన్కి చెప్తాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.